ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. రోమా పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనములో అక్కడ ఉన్న మాట ఏమిటంటే, యేసుక్రీస్తు లేదా యేసుక్రీస్తు సేవకుడును అపోస్తలుడును అని వ్రాస్తాడు. సువార్త నిమిత్తమై ప్రత్యేకించబడిన వాడిని అని పరిచయం చేసుకున్నాడు. ఆయన పరిచయంలో యేసుక్రీస్తుకు సేవకుణ్ణి, అపోస్తలుడును, సువార్త నిమిత్తమై ప్రత్యేకించబడిన వాడిని అని పరిచయం చేసుకున్నాడు. ప్రభువు అంటే కురియోస్ అని అర్థం, సేవకుడు డోలోస్ అని అర్థం. ఇవి రెండు గ్రీకు పదాలు. ఈ రెండు గ్రీకు పదములు క్రైస్తవులకు ఎంతో ముఖ్యమైనవి. యేసు ప్రభువుకు నీవు నేను సేవకులము, ప్రేమ బానిసలము. యేసయ్య మనలను బలవంతులుగా, మనల్ని సేవకులుగా చేయలేదు. ఆయన స్వచ్ఛందముగా ఆయనకు ప్రేమ బానిసలుగా ఉండాలని ఆశిస్తున్నాడు. మనంతట మనమే ఆయనకి దాసులుగా, బానిసలుగా ఉండాలని. ఇది బలవంతపు పరిచర్య కాదు. బలవంతంగా ఆయన మాటకు లోబడ్డం కాదు. ఇష్టపూర్వకంగా ఆయన మాట వినేవారుగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. యేసయ్య దాసుడు కావాలి అంటే అది స్వచ్ఛంద తీర్మానం. అంటే నీకు ఇష్టమై నువ్వు రావాలి. ఏదైనా మందిరంలో పరిచర్య చెయ్యాలి అంటే సేవకుడు ఒత్తిడి నీ మీద ఉండకూడదు. నీ అంతటి నువ్వు ప్రేరేపించబడాలి. అలాగే దేవుని పరిచర్యకి ఏదన్నా ఇవ్వాలి, అది బలవంతంగా ఇవ్వకూడదు. కయ్యూన్లాగా, హేబేలులాగా ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. ఇష్టపూర్వకంగా పరిచర్య జరిగించాలి. అది అప్పుడు ఆ కుటుంబానికైనా, ఆ వ్యక్తికైనా, ఆ సేవకుడికైనా అది ఆశీర్వాదం. అది పౌలు గారిలో మనం చూస్తాం. యేసయ్య ఆశించేది కూడా ఎప్పుడు కూడా మీరు నాకు దాసులుగా ఉండాలి అంటే ఇష్టపూర్వకంగా ఉండాలి అని ఆశిస్తున్నారు. దమస్కో మార్గంలో పౌలు యేసు కొరకు స్వచ్ఛంద తీర్మానం చేసుకున్నాడు. నేను ఆయన కాడి మొయ్యాలని, ఆయన సువార్తను ప్రకటించాలని. కనుక పౌలు మొదటి సేవకుడు అయ్యాడు. ఆ తర్వాత అపోస్తలుడయ్యాడు. ఫస్ట్ సేవకుడు అయ్యాడు, ఆ తర్వాత అపోస్తలుడయ్యాడు. అపోస్తలుడు అంటే పిలవబడినవాడు మాత్రమే కాదు, పంపబడినవాడు అని కూడా అర్థం. అపోస్తలుడు అంటే పిలవబడినవాడు అని అర్థం, అంతేకాదు పంపబడినవాడు అని కూడా అర్థం. అపోస్తలుడు అంటే యేసయ్య పునరుద్ధానమునకు సాక్షి అని అర్థం. యేసయ్య తిరిగి లేపబడ్డాడు, దానికి నేను సాక్షి అని కూడా అర్థం. అపోస్తలుడు అంటే ప్రత్యేకించబడినవాడు అని అర్థము. పౌలు సువార్తకు ప్రత్యేకించబడిన అపోస్తలుడు. అందుకే సువార్త బోధించకుంటే నాకు శ్రమ అంటాడు. మనకి ఈరోజు సువార్త బోధిస్తే శ్రమ కదా. ఊళ్ళల్లో, గ్రామాలలో, బంధువుల ద్వారా, సంఘం ద్వారా ఎరిమియాకు వచ్చిన కష్టాలన్నీ వస్తున్నాయి. కానీ పౌలు గారు ఏమంటాడు అంటే, నాకు దినములో దేవుని సువార్త, ఆయన మాటలు చెప్పకపోతే నాకు శ్రమ. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలుకు అనేకమైన వరాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాలలో పలు భాషలలో సువార్తను ప్రజలకు ప్రకటించాడు. ఆయనకు స్వస్థత పరిచయ వరం ఉంది. స్వస్థత అపోస్తులిక వరము. పౌలు గాని, పేతురు గాని ఇరువురు మరణించిన వాళ్ళని కూడా బ్రతికించారుగా. చనిపోయిన వాళ్ళని పేతురు గారు లేపారు, అలాగే పౌలు కూడా లేపాడు. ఆయన రోమీయులకు రాస్తూ 1వ అధ్యాయము 4వ వచనంలో యేసుక్రీస్తు గురించి రాస్తాడు కదా పౌలు గారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మానవుడిగా అని రాస్తూ అంటాడు, దావీదు సంతతిగా జన్మించాడు అని అన్నాడు పౌలు గారు యేసయ్య గురించి రాస్తూ. నిజమే, యేసుక్రీస్తు మానవుడైన దేవుడు అనే విషయాన్ని గ్రహించమని, అలాగే విశ్వసించమని, లోతుగా ధ్యానించమని పరిశుద్ధుడైన పౌలు గారు ఆహ్వానిస్తూ అన్నారు. దైవత్వము, మానవత్వాల మేలు కలయిక మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దైవత్వాన్ని
సంతరించుకున్న మానవుడు కాదు, మానవుడిగా మారిన దేవుడు. బెత్లెహేములో బాలుడిగా పుట్టిన ఇమ్మానుయేలు, ఆయన దైవ కుమారుడుగా, మనిషి కుమారుడుగా 2 లక్షణాలను పునికి పుచ్చుకున్న విలక్షణామూర్తి. ఆయన దైవ కుమారుడుగా, మనుషు కుమారుడుగా 2 లక్షణాలను పునికి పుచ్చుకున్న విలక్షణామూర్తి యేసయ్య. భూమి మీద మానవుడిగా ఆయనలో కనిపించిన లక్షణాలు మీకు జ్ఞాపకం చేస్తా. యేసయ్య మానవుడిగా ఈ లోకంలో కొన్ని లక్షణాలు కనిపించాయి ఆయనలో. పొత్తిగుడలతో చుట్టబడ్డాడు. జ్ఞానములోను వయసులోను క్రమముగా పెరిగాడు. అంటే పిల్లలు అలాగే పెరుగుతాడుక అలాగే పెరిగాడు. ఆయన మానవుడు అంటకి చాలదా? ప్రయాణాలలో అలసిపోయాడు. ఆయనకి ఆకలి వేసింది. అప్పుడప్పుడు ఆదమర్చి నిద్రపోయాడు. మనలాగానే ఆశ్చర్యపడ్డాడు, మనలాగానే ఏడ్చాడు, మనలాగానే ప్రార్థించాడు, మనలాగే ఆనందించాడు, మనలాగే దప్పికొన్నాడు. ఈ విధంగా యేసు ప్రభు మనవలే ఒక సంపూర్ణమైన మానవుడు అని చెప్పొచ్చు. యేసయ్య శరీరమును బట్టి దావీదు కుమారుడని, ఆత్మను బట్టి దేవుని కుమారుడని పిలువబడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య దేవుడు, ఆయన మానవుడు, మానవుడైన దేవుడు. కనుక ఈరోజు ఈ యొక్క ఉదయకాలమందు చాలా చక్కటి విషయాలు పౌలు గారు యేసయ్య మానవుడు అయిన దేవుడు అని వ్రాసుకొస్తున్నాడు. నన్ను సేవ చేయడానికి నేనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చాను, ఆ తర్వాత అపోస్తలుడు అయ్యాను అన్నాడు. కనుక టోటల్ గా ఈ మాటల్లో నేను స్వచ్ఛందంగా సేవలోకి వచ్చాను, పరిచర్య జరిగిస్తున్నాను అన్నాడు. ఈ మాటలు వింటున్న మీరు ఏదైనా గాని బలవంతంగా చేయొద్దు. దేవుని కార్యాలు స్వచ్ఛందంగా చేయండి. ఎవరు ఒత్తిడి మేరకు సేవకుడు ఏదో అనుకుంటారని, ఇవ్వలేదు అనుకుంటారని, పరిచర్య చేయలేదని అనుకుంటారని, ప్రార్థన చేయలేదని అనుకుంటారని, లేక మీటింగ్కి ప్రార్థనకు రాలేదనుకుంటారని అలా వద్దు. ఏదైనా ఇష్టపూర్వకంగా చేయండి. దానివల్ల ఆశీర్వాదం ఉంది, దానివల్ల దీవెన ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగున మనం కూడా ఉందామా? ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు. నిన్నటి దినము ఈ దినము అపోస్తలుడైన పౌలు గారి గురించి కొద్ది మాటలు మీరు మాతో మాట్లాడారు. పౌలు గారు మాట్లాడుతూ ఆయన సేవ గురించి మాట్లాడుతున్నాడు. నేను ఆయన సేవకుడిని, అపోస్తలుడిని అంటాడు. రెండోది మీ గురించి మాట్లాడాడు. మీరు మానవుడుగా, మీరు దేవుడుగా ఉండి మానవ ఆకారం ధరించిన మానవుడిగా మాట్లాడుతున్నాడు. మీకు వందనాలు. మానవ లక్షణాలన్నీ మీలో ఉన్నాయి. మాలాగానే అలసిపోయారు, కానీ ఎప్పుడు ఏ పాపము చేయలే. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమందు ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా మరి త్యాగము కలిగిన వారుగా, అనగా బలవంతము లేదు పరిచర్యలో, సంపూర్ణంగా దేవుని యొక్క పరిచర్య ఇష్టపూర్వకంగా జరిగించాలి అని రాసుకొచ్చాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. మీకే వందనాలు, స్తుతులు. స్వచ్ఛంద తీర్మానం చేసుకోవాలి, పరిచర్యకైనా దేనికైనా స్వచ్ఛంద తీర్మానం కావాలి అని రాశాడు. అందును బట్టి మీకు వందనాలు. అలాగే దినము పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఉదయకాలం ముందు దీవిస్తూ మంచి ఆయుష్ను, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. వారిని నిండు 100 ఏళ్లు కూడా ఆయుష్ ఆరోగ్యాలతో నింపి చక్కటి కుటుంబాలుగా వారు వర్ధిల్లాలి. వారి భార్య భర్తలు, వారి బిడ్డలు దినధర్మం విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. వృద్ధి, అభివృద్ధి, క్షేమాభివృద్ధిలోనికి నడిపించబడాలి. వారు అనుకున్నవన్నీ కూడా, వారు ప్రార్థిస్తున్నవన్నీ కూడా ప్రభువా మరి దీవెనకరంగా మార్చండి. వారు అడిగిన వల్ల కూడా పొందుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబాలలో ఏ గడ్డు సమస్యలు ఉన్నాయో, వాళ్ళ కుటుంబాలలో ఏ విధమైన విషాదకరమైన సంఘటనలు ఉన్నాయో, దాని విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారో
ఆ విషయంలో వారికి విడుదల దయచేయమని, ఒకసారి ఆనందము, సంతోషము వారి జీవితాలలో మీరిచ్చే ఆనందం, మీరిచ్చే సంతోషం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఈ దినమెల్లా కూడా వారిని, వారి కుటుంబాలను, వారికి కలిగిన సమస్తమును ఆస్వాదించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.